కోసం. సో ఆ సర్ప్రైజ్ వీడియో అనేది రాహుల్ అవంతిక వ్లాగ్స్ గుర్తుంటాయి గైస్. ఇప్పుడు డైరెక్ట్ రాత్రి స్టార్ట్ కదా. స్టేవి మాకు తెలియదు కాబట్టి కొంచెం టైం తీసుకున్నాం. ఎఫెక్ట్ పెట్టుకుంటా అన్ని పెట్టుకుంటా. స్టార్ట్ అయిపోయిందా రాజు? స్టార్ట్ అయిపోయిందా? సో వెల్కమ్ బ్యాక్ టు డే 9. సో ఈరోజు స్టోరీ ఏంటంటే ఇప్పుడే స్టూడియోకి వచ్చినాం. స్టూడియోకి ఏ టైంకి వస్తాం అనేది ఈరోజు నేను రివీల్ చేస్తాను. 4:17కి ఇగో 4:17కి వస్తాం గైస్. మేము ఎంత కష్టపోతున్నాం అంటే అంత పెద్ద కష్టపోతున్నాం. మేము పీకి పనులు చేస్తాం కాబట్టి అయిపోతుంది అనుకోకు, అర్థమైందా? ఇంట్లో పని చేస్తే తెలిసి వస్తుంది. ఏం చేస్తారు ఇంట్లో పని? ఒకసారి చేస్తే ఏం చేస్తారు పని? ఏం చేయదు గైస్. జస్ట్ పడుకోవాలి, తినాలి, టీవీ చూడాలి. అది ఒక లాకప్ అని చెప్పేసి కొత్త సిరీస్ నడుస్తుంది ఇప్పుడు. అసలు ముచ్చట ఏంటంటే టీవీ కొంటున్నాం. టీవీ కొనడానికి రీజన్ ఏంటంటే క్లయింట్స్ కోసం కాదు, స్టూడియో కోసం కాదు, లాకప్ చూడడానికి. అంతే కదా? బిగ్ బాస్. సో లాకప్ చూడడానికి అంట టీవీ కావాలంట. సో మార్నింగ్ జిమ్కి వెళ్ళేసి వచ్చేసిన. అండ్ ఈరోజు ఏకాదశి అంట. సో అందరికి తొలి ఏకాదశిది శుభాకాంక్షలు. అండ్ ఇప్పుడు ఒక పియర్సింగ్ అయింది. చాలా మంచి క్లయింట్స్ ఉండే. ఓల్సిటీ నేను స్నానం వేసుకున్నా అంటే సేమ్ టీషర్ట్ ఎవరు వేసుకోవాలా? సేమ్ బట్టలు ఎవరు వేసుకోవాలా? సేమ్ బట్టలు ఎవరు వేసుకున్నట్టే గైస్. సో సరే పైన అయితే అది ఉంది కదా, కింది మాత్రం మార్చుకున్నా. సో ఏం లేదు, వీడియో ఈడ టీవీ పెడుతున్నా గైస్. ఈడ టీవీ పెట్టుకుంటున్నా ఎందుకంటే కనెక్షన్ ఈడ ఉంది కాబట్టి కనెక్షన్ ఇంకోటి ఈడ ఉంది కాబట్టి. ఎందుకంటే సమ్ టైమ్స్ చాలా మంది క్లయింట్స్ వస్తారు కదా, ఇట్లా మంచిగా ఇట్లా నీట్ గా కూర్చొని. అసలు ఏంటంటే సమ్ టైమ్స్ చాలా మంది క్లయింట్స్ వస్తారు, ఈడ ముచ్చట పెట్టి టర్ర పెట్టి చూసిన ముఖం చూసి బోర్ కొడుతుంది, అందుకే టీవీ పెట్టింది. ఆడ ఏం చేస్తా అంటే నా స్నాప్ ది బార్ కోడ్ పెట్టేస్తా. నేను ఎందుకు చాట్ చేస్తాను? స్నాప్ లో అయితే మనం 24 hours అని పెట్టుకోకుండా ఇట్లా డైరెక్ట్ రిమూవ్ అయిపోతుంది చూడు మెసేజ్ చూడంగానే. అదే గైస్ ఈ బ్లాగ్ ఇడికే బంద్ చేసేస్తున్నా గైస్. వద్దు, ఇడ నాతో అసలు ఏంటంటే అత్యాచారం అవుతుంది నాతో. నేను కూడా ధర్నా పైన కూర్చుంటున్నా. సో గైస్ స్టార్టింగ్ నుంచి మేము అనుకుంటున్నాం టీవీ పెట్టుకుందాం అని చెప్పి. మాకనే కాదు, మెయిన్ అంటే మాకంటే ఫోన్స్ ఉన్నాయి కొంచెం సేపటి వరకు చూస్తాం, కానీ క్లయింట్స్కి వచ్చిన వాళ్ళకి చాలా బోర్ కొడుతుంది. ఈవెన్ చిన్న పిల్లలు కూడా వస్తారు కదా, సో కొంచెం సేపు బొమ్మలు పెట్టేసినాం అనుకో వాళ్ళు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా. అమ్మ బొమ్మలు చూసే పిల్లలు రారు మా దగ్గర బొమ్మలు చూసే పిల్లలు రాదు. ఏం చేసి చూడు, డైరెక్ట్ పొక్క పెట్టి అది దాపెడుతున్నాయి కదా, ఇజ్జత్ పోవద్దు అని అప్పటిది దాపెడుతున్నా నేను మీ దగ్గర కనిపిస్తుందని. సో ఇది కూడా రిపేర్ చేసేది గైస్. నిన్ననే ముషీరాబాద్ నుంచి వచ్చే టైంలో ఒక సోఫా ఈరోజు డే 9. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు మా యానివర్సరీ అని మాత్రం గుర్తున్నది. ఈ రోజుది పెళ్ళైన రోజు. ఈయనకి ఇది గుర్తుండదు, పూరా అన్ని గుర్తుంటాయి గైస్. ఇట్లాంటి నేను పెళ్లి చేసుకున్నా, ఇట్లాంటి అర్థమైందా? ఒక విష్ ఉండదు, ఒక పాడు ఉండదు, ఒక డేట్ ఉండదు, ఒక సర్ప్రైజ్ ఉండదు, ఒక ఏది ఉండదు. ఏమన్నా అంటే పెళ్లి చేసుకున్నా కదా, ఇది పెళ్లి చేసుకున్నా, నేను చేసుకున్నా, నేను ఒప్పించినందుకు, నేను డేర్ చేసినందుకు, నేను మాట్లాడినందుకు. లేకపోతే నీ ముఖం ఎవరు చూస్తారా? నీ మాట ఎవరు వింటారు? ఇప్పుడు క్లయింట్స్ చూసిరు, ఎవరు క్లయింట్స్ చూస్తారు. క్లయింట్స్ కి ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి చూస్తారు. నా వీడియోస్ చూసి వచ్చిరంట. అంత సీన్ లేదు. నీ పని మంచి ఉంటుంది అని చెప్పేసి వచ్చిన. అబద్ధాలు ఆడకరా, ఎన్ని అబద్ధాలు ఆడకరా. ఏదన్నా ఉంటే నిజం చెప్పాలి. ఏం చెప్పి నిజం చెప్పేంత ధైర్యం లేక అన్ని అబద్ధాలు చెప్తాడు. నోరు తెరిస్తే ఏం చెప్పి రేపు లోపల ఏడుస్తున్నా వీడియోస్ మేము ఎప్పటి నుంచో చూస్తాం, 6 months నుంచి అనుకుంటున్నాం. వాళ్ళ ముందు ఫుడ్ విషయం కోసం టైం పాస్ చేస్తుంటాయి. ఫుడ్ మస్తు ఆటోలు వేస్తుంటాయి గైస్. యాక్చువల్లీ చాయ్ తాగాలనిపించింది, ఫుల్ హెడ్ ఎక్కుంటే నాకు సర్ది అయింది. టీవీ కోసం చెప్పుకుంటా పోయి మధ్యలో ఏమైంది చెప్తావు. ఆడ మధ్యలో ఏడాది అన్నం కోసం పోయింది. నాంపల్లి బీజేపీ ఆఫీస్ దగ్గర ఫిష్ ఉంది గైస్, చాలా బాగుంది బిర్యానీ. గవర్నమెంట్ ఫిష్ క్యాంటీన్ జంపిన మీద సింగిల్ 260 రూపీస్ కి మంచిగా ఉంది, చాలా బాగుంది. ఫిష్ కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే. అంటే ఎక్కువ మసాలా అట్లాంటిది లేదు, ఫుడ్ మంచిగా తిన్నాం. ఆడికి మళ్ళీ హ్యాబిట్స్ పోయి అమృత్ చాయ్ తాగేసి బిస్కెట్లు తినేసి వచ్చేసిన. నేను తినలేడు. ఇటుకి రాగానే క్లయింట్స్ వచ్చి క్లయింట్స్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు బజాజ్కి అయితే పోతున్నాం అనమాట. టీవీ చూడాలి అండ్ మా ఇంట్లో కూడా తీసుకోవాలి అనుకుంటున్నాను నేను. మా డాడీ ఉన్నప్పుడు మేము 15 years నుండి ఒకటే టీవీ వాడుతున్నాం.
కంటిన్యూస్ గా తెలుసా దాన్ని సైడ్ కి కొట్టి కొట్టి ఇట్లా కొట్టగానే బొమ్మ వస్తుంది, ఇట్లా కొట్టగానే సౌండ్ వస్తుంది. అట్లా చేసి చేసి దాన్ని ఇప్పటికీ వాడినాం. ఇక మా డాడీ చనిపోయిన తర్వాత ఇక మేము టీవీ అసలు చూడమే ఆపేసినాం, మొత్తానికి ఆపేసినాం. టీవీ తీసి పైన పెట్టేసినాం, అసలు ఎవరు చూసేటో లేరు. సో ఒక మంచి సర్ప్రైజ్ ఇచ్చేటట్టు ఉంటది కదా, అందుకోసం. సో ఆ సర్ప్రైజ్ వీడియో అనేది ఇచ్చేలోపే ఈ వీడియో పడిపోతుంది, వాళ్ళు ఎప్పుడో చూస్తారు. మా వాళ్ళు అప్డేట్లు ఉంటారు, మా మమ్మీ ఫస్ట్ పెట్టుకుంటది. నేను మజాక్ ఆడినా, ఫస్ట్ ఏమని జస్ట్ మా కోసం వాళ్ళ కోసం కాదు. అన్ని మొత్తం బట్టబయలు వేసి చెప్పిన తర్వాత ఇట్లా కనబడదా? సరే చెప్పు. చూడు గైస్, ఇప్పటి వరకు యానివర్సరీ మాత్రం రాదు, మిగతా అన్ని మాత్రం. అరే యానివర్సరీ చిన్న చిన్న పిల్లలు చేసుకుంటారు, మనం లైఫ్ లో పెళ్లి చేసుకోకపోయినా కూడా ఇట్లనే ఉంటుండే, పెళ్లి అయిన తర్వాత కూడా ఇట్లనే ఉన్నాము. ఆమె ఇచ్చే రెస్పెక్ట్ కంటే ఆమె చేసే లవ్ నాకు ఎక్కువ. సో ఇవన్నీ అరే నువ్వు పాయింట్ చేయడం బంద్ చేయి, దా పోదాము. ఈమె రెస్పెక్ట్ ఇస్తుంది, నాకంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తుంది, రెస్పెక్ట్ ఇస్తుంది, పైసలు ఇస్తుంది, అన్ని ఇస్తుంది ఈమె. సో హ్యాపీ యానివర్సరీ మామా. సో హ్యాపీ యానివర్సరీ కాదు గైస్, మేము బర్త్డే ప్రాపర్ గా జరుపుకోము. ఎందుకంటే మాకు అంత ఎక్సైట్మెంట్ ఉంటది, మాది మాత్రమే ఉంటది, అది కూడా దోస్తులతో మాత్రమే ఉంటది. పక్కన 8-9 సంవత్సరాల నుంచి ఉన్న పోరి లైట్, ఎందుకంటే అది ఏడిపోదు, ఇంకొక ఆప్షన్ లేదు దానికి. ఓనికి ఏడికోనిక లేదు, ఏడ మాట్లాడదు, ఏం చెయ్యది అని చెప్పి నువ్వు అట్లా లైట్ తీసుకుంటావు. నీకు కూడా అట్లా దొరికేడుతుండే, అట్లా దొరికితే చక్కగా అవుతుంది. నా బర్త్డే లేదు అసలు, నా బర్త్డే ఎక్సైట్మెంట్ ఉండదు, పెళ్లి రోజు ఎక్సైట్మెంట్ ఉంటది. పెళ్లి రోజు నేను ఏడ్చా కాబట్టి ఏడ్చిండు అంతే, లేదంటే ఈయనకి ఎప్పుడు ఏడుపు రావాలి. ఇట్లా చూస్తాడు, నేను ఇప్పుడు ఏడుస్తుంది, నేను ఓదార్చాలా, లేదంటే ఇంకా పెద్దగా అవుతుంది కదా. లిటరలీ ఏమని ఏడుస్తావు, నీ ముఖానికి ఏడుస్తావారా? ఏడుస్తావు అస్సలే ఏడవాడు. నిన్న ఏడ్చిండు, నిన్న నేను ఏడ్చినప్పుడు ఏడ్చిండు. నిన్న జస్ట్ చిన్న మాట కోసం ఏడ్చింది, నాకు కూడా కళ్ళ వాటర్ తిరిగింది గైస్. సో ఇవన్నీ లైట్ తీసుకోవాలి మనం. సో చలో హ్యాపీ యానివర్సరీ రోజు హ్యాపీగా టీవీ పెట్టుకుంటున్నాం. ఇది మా కోసం కాదు గైస్, మీకోసం పెడుతున్నాం, క్లయింట్స్ కోసం. సో అందరి ఎక్స్పీరియన్స్ మంచిగా చేయాలని చెప్పేసి సో హ్యాబిట్స్ లో మాత్రం ఉండే. సో ఇక్కడ కూడా పెడదామని చెప్పేసి హ్యాబిట్స్ లో ఓనర్ అసలు అవసరమే లేకుండా లిటరల్లీ చెప్పాలంటే. సో బల్క్ ఉండే. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు దూరం పోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మా స్టూడియో ఆపోజిట్ లోనే బజాజ్ ఉంది. సో బజాజ్ లోనే వెళ్తున్నాము, అండ్ ప్రైస్ ఎట్లా అయింది అనేది, అండ్ తక్కువ బడ్జెట్ లోనే తీసుకోవాలనుకుంటున్నాము. సో ప్లీజ్ ఇఫ్ ఏమైనా మీ దగ్గర బెస్ట్ బడ్జెట్ లో అండ్ బెస్ట్ ఉంది అంటే కింద ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. సో అక్కడ వెళ్ళిన తర్వాత దాన్ని కూడా వీడియో క్లిప్ యాడ్ చేసి ఈ రోజు డే అప్లోడ్ చేస్తున్నాయి. ఇది చలో బాయ్. సాయంత్రం 5,000 పడాలి. పియర్సింగ్స్ అవుతున్నాయి, తాలింపు వేస్తున్నాం. పియర్సింగ్స్ అవుతున్నాయి మీన్స్ జ్యువెలరీ ఎంత కష్టపడి తీసుకొచ్చినా నాకు తెలుసు. నీకు తెలుసా తెలియదా నువ్వు ఆడుండే అప్పుడు ఎట్లా ఎట్లా పైసలు తీసుకొని చేసినా నేను? నీకు తెలుసా తెలియదా? పియర్సింగ్స్ అవుతున్నాయి, తాలింపు వేస్తున్నాం, తాలింపు వేస్తున్నాం మేము. నీకు పడుతున్నాయి సార్ తాలింపు, నువ్వు వేసుకుంటున్నావు మెల్లగా, మస్తు షార్నో. సో గైస్ ఏం లేదు, అచ్చా నేను చెప్పడానికి ఇయ్యదు గైస్, ఎందుకంటే ఇది నా ఛానల్ కాదు అక్క ఛానల్ కాబట్టి. సరేలే, అంటే ఇప్పుడు నేను మాట్లాడొద్దు అంతే కదా. నువ్వే మాట్లాడలే. చలో గైస్ వెళ్ళిపోదాం మేడం. వెళ్ళిపోగానే మనం టీవీ చూద్దాం. ఫస్ట్ టీవీ కావాలి మాకు ఈరోజు నెట్ఫ్లిక్స్ చూస్తాం మేము. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఇయ్యడు కదా టీవీ, మండే రోజు వస్తుంది టీవీ. ఇట్లుంటుంది ఎపిసోడ్ కోసం చూస్తున్నా నేను. చలో బాయ్ గైస్. అక్కడ పోయిన తర్వాత చూపించేసా ఇంకేముంది ఎట్లుంది. అండ్ సారీ చాలా మంది ఏంటంటే మేబీ అనుకోవచ్చు ఎడిటింగ్ లేకుండా రా వీడియోస్ వేస్తున్నాం అని చెప్పి, ఎందుకంటే రా ఉండాలని ఫిక్స్ అయినాం కాబట్టి రా వీడియోస్ వేస్తున్నాం. కొట్టుకో చలో దా రాజు. పాపం రాజుకు పైన కింద అవుతుంది. నీ ఛానల్ కదా నువ్వే తీసుకో. నా ఛానల్ నీ ఛానల్ అంటే ఏంది మచ్చా? మన ఛానల్ చెప్పాలి, మన వ్యూవర్స్ అని చెప్పాలి. వీడియో ఆన్ చేయగానే నువ్వు అన్నీ మాట్లాడుతావు నాకు తెలుసు. సరే ఏమేమి చెప్పు. 3 ఆఫ్ అయిపోయింది ఒకటేసారి 30,000 అనగానే. నేను 30,000 తీసుకోమని చెప్తున్నా. ఇప్పుడే అన్నావు కానీ బడ్జెట్ లేదని. ఎన్ని అబద్ధాలు మాట్లాడతావే.
సో గైస్ ఈ టీవీ నచ్చింది. ఇదా నీకు నచ్చింది? 0.5లో పెట్టదు కనబడుతుంది, ఇంత డబ్బా కనిపిస్తుంది అంతే. ఇది ₹1,00,000 అంటే 30,000కి అన్నది. నేను అస్సలు అన్నట్లు బంగ్లాదేశ్కి వచ్చింది. ఇది బంగ్లాదేశ్ కాదు, ఇది పాకిస్తాన్. ఇది కొడతారు వేసి. నేను కూడా కొడతా ఈ టీవీ నాకు 30,000 ఇవ్వకపోతే. టీవీ తీసుకొని వచ్చిన ఆయన ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఒకటి 30 ఉంది, ఒకటి 36 ఉంది, ఒకటి 39 ఉంది. ధర్నా చేయాలి ఇక్కడ. నాకు ఈ టీవీ ₹1,00,000 కాదు, నాకు 30,000 కావాలి. లేదు అంటే నేను ధర్నా పైన ప్యాంట్ ఎత్తుకొని పోయి కూర్చుంటా. ప్యాంట్ ఇప్పుకొని కాదు, ఇంకేం ఇప్పుకొని కూర్చున్నా వాళ్ళు ఇయ్యారు. అదేం చిన్న పార్లేజ్ డబ్బు అంత లేదు, పెద్ద గన్నెట రోజు లాగుంది అది. ఇట్లా పట్టుకొని కూడా రాదు. ఏంది అప్పటి నుంచి ఒకటే టీవీ చూపిస్తుంది. క్రిములు చూస్తారా ఎవరైనా టీవీకి వచ్చినామంటే? వికసిస్తున్నాయి. సో స్టూడియో కోసం కాబట్టి 30,000 పెట్టాలా లేదా అని చెప్పేసి ఆలోచిస్తున్నాం గైస్. ఏం లేదు పెట్టడానికి, ఏం లేదు. బట్ దాంట్లో ద బెస్ట్ ఏవి మాకు తెలియదు కాబట్టి కొంచెం టైం తీసుకున్నాం. ఆ టైంలో ఏసీ గాలి కొడుతుంది, మంచిగా చల్లగా నిద్ర వస్తుంది, కూర్చున్నాం. సో గైస్ స్టూడియోకి పోగానే ఇంకా మొత్తం మాట్లాడదాం.